ఆఖరి గ్రామాలలో వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కూలీలకు కూడా ఒడిశా బీహార్ నుంచి తీసుకొచ్చి వ్యవసాయ కూలీలను తయారు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో తయారైంది. ఇంత జరుగుతున్నా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రాబోయే రోజులలో ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, క్యాబినెట్ ని కూడా ఒడిశా బీహార్ నుంచి వలస తీసుకొచ్చి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకోటి మేల్కోండి, తేల్చుకోండి, తెలంగాణ ప్రజల పక్షమా లేకపోతే బతకనీకి వచ్చి వ్యాపార పరంగా దోసుకుంటున్నటువంటి మార్వాడి వ్యవస్థ ఒడిశా, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ పక్షాన్ని నిలబడతారా? ఇలా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలలో వనరులు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు నుంచి రుణాలు కావాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు 80% ఉద్యోగాలు ఎన్నిక నొప్పి అవుతుంది. దీని మీద ఎట్లాంటి చర్యలు చేపట్టకపోవడం, అధికారులు గాని, నాయకులు గాని, మంత్రులు గాని బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఎట్లాంటి బాధ్యత తీసుకోకపోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులు.